చేపడుతూ తయారు చేసిన అంచనాలు ఈ బేస్ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటి సమావేశాన్ని ఆమోదించడానికి ముందుంచడమైనది. 8వ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు BPS 2019 అండ్ LRS 2020. 6వ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనులు కేటాయించి EPS షెడ్యూల్ వారి ద్వారా టెక్నికల్ శాంక్షన్ ఆమోదం పొందడం జరిగింది. సదరు టెక్నికల్ ఆమోదం పొందిన పనులు నామినేషన్ పద్ధతి కింద పై కనిపించిన కాంట్రాక్టులకు ఇలా దాదాపుగా 24 మంది అందరూ కలిసి కౌన్సిల్లో ఇప్పటి వరకు మనం పనిచేసాం. ఈ యొక్క 24 మంది సభ్యులు ఆత్మకూరు పట్టణాన్ని తమ వంతు భాగస్వామ్యంతో దీని అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అయ్యారని నేను మనసా వాచ నమ్ముతున్నాను. దానికి ఇవాళ ఆత్మకూరు పట్టణం కొంతమేర అభివృద్ధి గతంలో కొంత జరిగినా తర్వాత కొంత జరగడం అనేది ఇక్కడ మనకి జరిగింది. అయితే ఈనాడు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 1.5 సంవత్సర కాలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నా కూడా కొన్నిటినే సాధించగలిగాం. ఎందుకంటే విడిపడినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చాలా తలెత్తాయి. వాటన్నిటినీ మనం గమనిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేస్తూ దాదాపుగా 50 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకొని వివిధ పద్ధతుల కింద అది రోడ్లలో నుంచి రానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కానీ, త్రాగునీటి కార్యక్రమాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా ఇచ్చిన నిధులు కానీ, ఇటీవల కాలంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించి ఆత్మకూరికి నిధులు కావాలంటే ఇచ్చినటువంటి పరిస్థితులుగా వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ఇవాళ ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా ఈ యొక్క 50 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసుకుంటూ పనులు కూడా కొన్ని ప్రారంభమయ్యే, కొన్ని ప్రారంభం అవుతుంది. సమస్యల నుంచి మనం పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఫిల్టర్ బెడ్స్ నుంచి అందరికీ నీరిచ్చే సౌకర్యం చేయాలనే ప్రయత్నం ఆనాడు ప్రారంభమైంది, చేసినా కూడా ఇంకా కూడా గొడవలు ఉన్నాయి. నగరం పెద్దదవుతుంది, టైం టు టైం ఇది ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఇందులో కలుస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అని అంటే ఒకే దఫ అన్ని కార్యక్రమాలు చేయాలన్నా కూడా కష్టసాధ్యమయ్యేటువంటి. తర్వాత రాష్ట్రం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, మరొక 5 సంవత్సరాలు మరొక ప్రభుత్వం, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో అప్పుడు ఎన్నికైనటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమయం అయ్యాక మళ్ళా 2వ కౌన్సిల్ వచ్చింది. బహుశా ఆ 2వ కౌన్సిల్ సభ్యులే మీరందరూ కూడా ఇవాళ అధికారంలో ఉన్నారనుకుంటున్నారు. వచ్చేటువంటి నిధుల్ని లెక్క వేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఆత్మకూరు పట్టణాన్ని మీరందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది.